हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। गणेशाय नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। एतद्भानुवासरे सायंकालसमये पञ्चमवादनात् प्रभृति सार्धपञ्चमवादनपर्यन्तं भारतीयसंस्कृतिकार्यक्रमस्य अन्तर्भागः ऋग्वेद अध्ययन विशेषः पुनः प्रारंभं क्रियते। ఈ ఆదివారం సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన ఋగ్వేద అధ్యయనం పునః ప్రారంభం చేస్తున్నాం. ముందుగా వేదమాతృస్తవం, బ్రహ్మనాదస్తవం, తర్వాత భగవాన్ వేదవ్యాసుల వారి స్మరణం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఋగ్వేదం 10 మండలాల్లో ఇప్పుడు 5వ మండలం చివరి భాగంలో ఉన్నాం. దీని తర్వాత 6వ మండలంలో ప్రవేశిస్తున్నాం, ద్వితీయ భాగం. ఈ ఋగ్వేదంలో 5వ మండలం అంతా కూడా వామదేవ మహర్షి దర్శించిన సూక్తాలు. సూక్తం అనగా మంత్ర సముదాయం. అటువంటి విశేషమైన ఈ సూక్తాల్లో ఇప్పుడు పవన సూక్తం ప్రారంభమవుతోంది. పవన సూక్తం, పవమాన సూక్తం అని కూడా అంటుంటారు. ఏతత్ పవమాన సూక్తస్య ద్రష్ట మంత్రద్రష్ట మంత్రదర్శకः భగవాన్ వామదేవः ఋషిः. ఛందః గాయత్రీ, అధిదేవత పవమానः. పవనస్య అనుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగः. ఏ మంత్రానికి కానీ స్తోత్రానికి కానీ ప్రారంభం చేసే ముందు ఈ 4 విషయాలు మనం స్మరించుకోకపోతే దాని ఫలితం ఉండదు. ఆ మంత్రానికి ద్రష్ట ఎవరు, ఏ ఛందస్సులో ఉంది, అధిదేవత ఎవరు, ఎందుకోసం దాన్ని వినియోగం చేస్తున్నాం, ఈ 4 కూడా చెప్పుకోవాలి. ప్రతి స్తోత్రానికి అలాగే ఉంటాయి. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 9:30 నుంచి 10 వరకు, సాయంకాలం 7 నుంచి 7:30 వరకు ప్రసారమయ్యే మత్స్యపురాణ కార్యక్రమంలో కూడా అనేక విధములైన స్తోత్రాలు, నవగ్రహ స్తోత్రాలు వచ్చాయి. ఆదిత్య హృదయం వచ్చింది, శివస్తోత్రం వచ్చింది, దేవీ స్తోత్రం వచ్చింది, లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఇవన్నీ వచ్చాయి. ఏ స్తోత్రానికైనా ఈ 4 మనం స్మరించవలసిందే. అన్యథా ప్రయోజనం నాస్తి. లలితా సహస్రనామాలు చెప్పేటప్పుడు ఏం చెప్తామండి?
అస్య శ్రీలలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వశిన్యాదివాగ్దేవతా ఋషయః అనుష్ఠుప్ ఛందః శ్రీ లలితా పరాభట్టారిక అధిదేవత లలితా పరాభట్టారికాయాः అనుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగः అని చెప్తాం. అదే విష్ణు సహస్రనామంలో అయితే అస్య శ్రీ విష్ణు సహస్రనామ దివ్య స్తోత్ర మహామంత్రస్య భగవాన్ వేదవ్యాసో ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీమన్నారాయణో విష్ణుర్దేవత శ్రీమన్నారాయణస్య అనుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగः అని చెప్తాం. ఇలా స్తోత్రాలకు కానీ మంత్రాలకు కానీ 4 ప్రకరణాలు చెప్పుకోవాల్సిందే. ఆ మంత్రాన్ని దర్శించింది ఎవరు, అది ఏ ఛందస్సులో ఉంది, అధిదేవత ఎవరు, దేనికోసం దాన్ని ఉపయోగిస్తున్నాం, ఇవన్నీ కూడా. ఇప్పుడు పవమాన సూక్తస్య దర్శకః వామదేవః, దర్శించినవాడు వామదేవుడు. ఛందః గాయత్రి ఛందః, త్రిష్టుప్ ఛందః, అనుష్ఠుప్ ఛందశ్చాపి. 3 ఛందస్సులు వాడారు ఇక్కడ. గాయత్రి ఛందస్సు వాడారు, త్రిష్టుప్ ఛందస్సు వాడారు, అనుష్ఠుప్ ఛందస్సు వాడారు. పవమానః అధిదేవత అస్య సూక్తస్య, ఈ మంత్ర సముదాయానికి అధిదేవత పవమానుడు. పవమానస్య అనుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగः, ఆ వాయుదేవుని యొక్క అనుగ్రహం కోసం మనం ఈ మంత్రాన్ని, మంత్ర సముదాయాన్ని, సూక్తాన్ని వినియోగిస్తున్నాము. ఆ విధంగా మనం ఈ పవమాన సూక్తంలో అడుగుపెట్టాం. ఈ పవమాన సూక్తం ప్రారంభంలో వామదేవుడు పవమాన శక్తి ఏమిటి, పవమానుడి యొక్క శక్తి ఏమిటి, పవమానుడికి సంబంధించినటువంటి శ్లోకాలు కూడా చెప్పారు. తత్సవితుర్వరేణ్యం అని అక్కడ చెప్తాం. పవనో వరేణ్యం, తత్పవనం వరేణ్యం, వాయుర్దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్, ప్రాణో యో నః ప్రచోదయాత్. ఇది పవమాన గాయత్రి. పవమానుడు అధిదేవత అయినటువంటి ఆ శక్తి మనల్ని తేజవంతం చేయాలి, చైతన్యవంతం చేయాలి, ప్రాణవంతం చేయాలి, జీవవంతం చేయాలి అని ఆ విధంగా సూక్తంలో చెప్పి, ఈ పవమానుడి యొక్క ప్రతిభ ఏమిటంటే, ఆ పవమానుడి శక్తి లేనిదే చరాచర సృష్టి అంతా స్తంభించిపోతుంది. దేవేంద్రుడు అంజనాదేవి కుమారుడైన ఆంజనేయుణ్ణి తన వజ్రాయుధంతో కొట్టగానే ఆయనకి ఒకసారి ఆ ఆంజనేయుడికి, బాలాంజనేయుడికి దవడలు వాచిపోయాయి. సంస్కృతంలో హను అంటే దవడ, హను అని సంస్కృతంలో అంటారు, తెలుగులో దవడ అంటాం. ఈ దవడ భాగాలు 2 కూడా ఆ వజ్రఘాతానికి, వజ్రాయుధ ప్రహారానికి వాచిపోయాయి. చైతన్య రహితుడై పడిపోయాడు. వెంటనే వాయుదేవుడు వచ్చేసాడు. తన శక్తితో, తన అంశతో ఆవిర్భవించినటువంటి బాలాంజనేయుడికి ఇటువంటి ప్రమాదం కలుగుతుందా, తన ప్రభావం ఏంటో చూపిస్తాను అనుకున్నాడు. వెంటనే ఆయన పసివాడిని తీసుకుని అక్కడ ఒక గుహలో సురక్షితంగా పసివాడిని రక్షిస్తూ చైతన్య రహితుడైపోయాడు. చాలా బాధపడుతున్నాడు వాయుదేవుడు. మొత్తం తన యొక్క అంశులైనటువంటి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన స్థితులన్నింటినీ కూడా స్తంభింపజేశాడు. దాంతో చరాచర సృష్టి అంతా కూడా స్తంభించిపోయింది. అందరూ పరిగెత్తుకొచ్చారు. దిక్పాలకులు, దేవతలు, ఋషులు అందరూ
వచ్చేసారు బ్రహ్మాది దేవతలందరూ. ఏమిటి నాయన ఇలా చేసావంటే, మరి వాడి పరిస్థితి ఏమిటి? చైతన్య రహితుడైపోయాడు. వాడిని మీరు రక్షిస్తే, వాడిని చైతన్యవంతుడిని చేస్తే నేను చరాచర సృష్టిని చైతన్యవంతం చేస్తాను. లేదా అక్కడ నిశ్చైతన్యమే, ఇక్కడ నిశ్చైతన్యమే అని చెప్పగానే వెంటనే బ్రహ్మదేవుడు వచ్చేసి ఆ బాలాంజనేయుడిని, ఆ పసివాడిని తన చేతితో స్పృశించి అతన్ని చైతన్యవంతుడిని చేసి, ఇక నుంచి ఇతన్ని హనుమంతుడని పిలవండి అన్నాడు ఆయన. విశాలమైన, స్పష్టంగా కనిపించేటట్టు ఉబ్బెత్తుగా ఉండేటటువంటి హనువులు కలవాడు కనుక హనుమాన్ అని బ్రహ్మదేవుడు పెట్టాడు ఆ పేరు. అంజనాదేవి కుమారుడు కనుక ఆంజనేయుడు. పవనుడి యొక్క అంశతో జన్మించినవాడు కనుక పవనపుత్ర. వజ్రాయుధం దెబ్బతో దవడలు వాచిపోయింది కనుక హనుమాన్. అది వాయుదేవుడి యొక్క ప్రభావం అంటే. దేవతలందరూ వాళ్ళ శక్తి ప్రదానం చేసి అమోఘములైన వరాలు ఇచ్చారు. అందుచేత ఆయన అంత మహావీరుడయ్యాడు. ఎంత మహావీరుడయ్యాడంటే, గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని స్తోత్రం చేస్తారు. గోష్పదీకృత వారాశిం, ఎంత శరీరాన్ని పెంచేసేటైనా ఆ సముద్రం అంతా కూడా ఆయన ముందు గోష్పదీకృత. ఒక గోవు యొక్క పాదం ఎంత స్వల్పంగా ఉంటుందో అంత స్వల్పం అయిపోయింది. గోష్పదీకృత వారాశిం, అంత అనంత సముద్రాన్ని కూడా గోష్పాదంగా చేసేశాడు. మశకీకృత రాక్షసం, లంకాపట్నం చేరిన తర్వాత తన మీదికి తనను చంపడానికి వచ్చినటువంటి రాక్షసుల్ని ఆయన ఏం చేశాడు? శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసులందరినీ కూడా మశకీకృత రాక్షసం, దోమల్లాగా నలిపేశాడు. మశక అంటే దోమ, మక్షిక అంటే ఈగ. సంస్కృతంలో అది విశేషం. మశక అంటే దోమ, మక్షిక అంటే ఈగ. మశకీకృత రాక్షసం, అశోకవనంలో ఆయన మీదకి వచ్చినటువంటి రాక్షసులను అందరినీ కూడా మశకీకృత. ఒక్కసారి దోమల్ని ఎలా రెండు చేతులతో గట్టిగా కొడితే నశిస్తాయో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మశకీకృత దోమల్లా చేసి పరిచాడు. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం, రామాయణ కథకే ఆయన మహారత్నం లాంటివాడు. అటువంటి పవనపుత్రుడికి నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అంటే, వాయువేగ మనోవేగాలు ఇచ్చేశారు దేవతందరూ ఆయనకి. అటువంటి మహానుభావుడు. పైగా ఎందుకు ఇంద్రుడు అక్కడ అతన్ని కొట్టాడు అంటే, మనం హనుమ జయంతి నాడు చెప్పుకున్నాం ఈ విషయం. ఎందుకు కొట్టాడు? అంజనాదేవి తనకు జన్మించిన శిశువుని అల్లారి ముద్దుగా చూస్తూ అక్కడ దశమి నాడు పుట్టాడండి ఆయన. వైశాఖ బహుళ దశమి, వైశాఖ బహుళ దశమి నాడు జన్మించాడు అంజనాదేవికి. ఆ శిశువు ఇంక రోజులే వయస్సు. అప్పటికి 5 రోజులైంది. సరిగ్గా అమావాస్య ఆ రోజు తిథి. దశమి నాడు జన్మించాడు, అమావాస్య వచ్చింది. 5 రోజులు. 5 రోజుల వయస్సున్న ఆ శిశువుని అక్కడ ఆ చెట్టు కింద మెత్తటి చిగుళ్ళ మీద పడుకోబెట్టి తను ఆశ్రమంలోకి వెళ్ళింది. ఈ లోపలి పసివాడికి విపరీతంగా ఆకలి వేసింది. 5 రోజుల పసివాడండి. ఆకలి భరించలేకపోయాడు. అటు ఇటు చూస్తుంటే సరిగ్గా ప్రాతఃసంధ్యా సమయం అయిపోయింది. బాలభానుడు ఉదయిస్తున్నాడు. అది చూశాడు బాలాంజనేయుడు. ఎర్రగా ఉంది, ఇదేదో పండు తినడానికి బాగుంటుందేమో అనుకుని ఒక్క ఉదుటిన విడిపోయాట. అప్పటికే అంత శక్తి ఉంది ఆయనకి. వెళ్ళి ఆ బాలభానుడిని కబళించబోతే ఆ పక్కనే అదే సమయానికి అమావాస్య నాడు సూర్యుడిని కబళిద్దామని వస్తున్నాడు రాహు. ఆ రోజు సూర్యగ్రహణం కూడా. ఆ రాహు వస్తున్నాడు. రాహు వస్తుంటే ఈ సూర్యకిరణాలు వాడి మీద ప్రతిఫలించి ఆ రాహు మీద ఈ పండు కంటే ఆ పండు బాగుంది అనిపించింది
బాలాంజనేయుడికి. వెంటనే ఈయన్ని వదిలేసి వాడి మీద పడ్డాడు, రాహు మీద. వాడు కాలికి బుద్ధి చెప్పాడు. నేనే సూర్యుడికి అపడుద్దాం అనుకుంటే నాకంటే పెద్ద బలవంతుడైన రాహు ఎవరో ఉన్నాడు. మరి అనంతమైన దివ్యమైన అంతరిక్షంలో ఎన్నో విచిత్రాలు జరుగుతుంటాయి. నాలాంటి రాహు ఇంకా పెద్ద రాహు ఎవడో ఉన్నట్టున్నాడు, వాడు వచ్చినట్టున్నాడు అని వాడు పారిపోవడం మొదలెట్టాడు. అలా వాడు పారిపోయి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మహానుభావ ఏమిటి పరిస్థితి? అమావాస్య ఇవాళ నేను సూర్యుడికి అపడద్దామని పెడుతుంటే మరో రాహు కనిపించాడు. వాడిని చూసి వాడు నా వెంట పడితే నేను పరిగెత్తుకొచ్చాను అని అంటే ఆయన ఏం చేశాడు? ఐరావతం మీద, ఆయన వాహనం ఐరావతం, క్షీరాబ్ధిలో జన్మించింది అది. ఆ ఐరావతం మీద వజ్రాయుధం పట్టుకుని వచ్చేసాడట. ఎవరా మరో రాహు చూద్దామని. రాహు వెనకాలే వస్తున్న బాలాంజనేయుడికి సూర్యకిరణాలు ప్రతిఫలించి తెల్లగా ఉన్న ఐరావతం ఎర్రగా కనిపిస్తోంది. ఇది ఇంకా పెద్ద పండు అనుకున్నాడు. ఐరావతాన్ని కబళించడానికి వచ్చేసాడు. దాంతో ఇదుడికి భయం పట్టుకుంది. ఈ వాహనం పోతే తన పరిస్థితి ఏమిటి అనేసి వెంటనే చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని వేశాడు. అప్పుడు అలా జరిగింది. ఆ విధంగా అందరూ కూడా తమ శక్తులు ఇచ్చేటప్పటికీ సూర్యభగవానుడు కూడా ఓ మాట చెప్పాడు. అతనికి విద్యాభ్యాసం చేసే వయసు వచ్చిన తర్వాత గర్భాష్టమంలో ఉపనయనం చేయండి, అతను నా దగ్గరికి విద్యాభ్యాసాన్ని పంపించండి అన్నాడు సూర్యభగవానుడు. అప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నాడు. నవ వ్యాకరణాలు నేర్చుకున్నాడండి హనుమంతుడు. 9 రకాల. ఒక వ్యాకరణ శాస్త్రం నేర్చుకోవడానికి తలకిందులు అవుతున్నారు సంస్కృతంలో. నవ వ్యాకరణాలు బ్రాహ్మం, ఐంద్రం, బార్హస్పత్యం, భార్గవీయం ఇలాంటి వ్యాకరణ శాస్త్రాలు 9 నేర్పేట సూర్యభగవానుడు. అందుకనే ఆయనకి అంత శక్తి వచ్చింది. ఆయన స్మరిస్తే మనకు 8 లక్షణాలు వస్తాయండి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. ఈ శ్లోకం విద్యార్థులు తప్పకుండా చదువుకోవాలి ప్రతిరోజు. బుద్ధి, బలం, యశ, ధైర్యం. బుద్ధిర్బలం యశోధైర్యం. నిర్భయత్వం అరోగత. బుద్ధి వికాసం కలుగుతుంది, శారీరక బలం వస్తుంది, యశ మంచి పేరు వస్తుంది, ధైర్యం కోరికలను అదుపులో చేసుకునే శక్తి వస్తుంది. బుద్ధిర్బలం యశోధైర్యం. నిర్భయత్వం, ఎవరి వల్ల ఎటువంటి భయం ఉండదు. అరోగత, ఎటువంటి రోగం ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది. అజాడ్యం, జడబుద్ధి పోతుంది, మందబుద్ధి పోతుంది, సూక్ష్మబుద్ధి కలుగుతుంది, బుద్ధి వికాసం కలుగుతుంది. వాక్పటుత్వం చ, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని మెప్పించే విధంగా మాట్లాడాలో అటువంటి మృదుమధురమైన వాంగ్ నైపుణ్యం లభిస్తుంది. ఇవన్నీ కూడా హనుమస్మరణాద్ భవేత్ అని చెప్పారు. అటువంటి మహానుభావుడికి అంత శక్తి ఇచ్చినటువంటి వాడు దిక్పాలకులందరూ కూడా. అష్టదిక్పాలకులు ఆయనకు శక్తినిచ్చారు. అష్టదిక్పాలకుల్లో వాయువ్య దిశకు అధిదేవత వాయుదేవుడు. అటువంటి పవమానుడు యొక్క సూక్తం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఈ పవమాన సూక్తంలో విద్యారణ్య స్వాముల వారు ఈ వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే, మనకి ఓంకారం చేయడం అనేది ప్రాణాయామం అని చెప్పారు. ఓంకారం ప్రాణాయామమే. యాంత్రికంగా జరిగేటంటే మనకు తెలియకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటాయి కదండి. యాంత్రికమైనటువంటి సహజంగా జరిగేటటువంటి శ్వాస ప్రక్రియ అది. గాలి పీల్చుకోవడానికి 2 సెకండ్ల సమయం, 2 సెకండ్ల నుండి 2 విఘడేలు చెప్పుకోవచ్చు. విడిచిపెట్టడానికి 2 విఘడేలు. ఆ విధంగా సెకండ్ల సమయం పెట్టుకుంటే 4 సెకండ్లు అవుతుంది. ఇలా 4 సెకండ్ల చొప్పున నిమిషానికి మనం 15 సార్లు శ్వాసకాలాలు తీసుకుంటాం. భగవంతుడు మనకి ఇచ్చిన ఆయుర్దాయం శ్వాసకాల పరిమితే కానీ గంటలు, రోజులు ఈ ప్రమాణం కాదు. శ్వాస ప్రమాణాలు భగవంతుడు మనకి లిఖించింది. మన ఆయు ప్రమాణం శ్వాస ప్రమాణాలు, శ్వాసకాలాలు. ఒక నిమిషానికి ఎన్ని శ్వాసకాలాలు జరుగుతున్నాయి? 15 జరుగుతున్నాయి.
ఒక శ్వాసకాలం అంటే 2 సెకండ్ల ఉచ్ఛ్వాస, 2 సెకండ్ల సేపు తీసుకునేటువంటి నిశ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస 2 కలిపి ఒక శ్వాసకాలం, శ్వాస సమయం, ఆ ప్రాణ సమయం అంటారు. ఇలాంటి ప్రాణ సమయాలు నిమిషానికి 15 జరుగుతున్నాయి. నిమిషానికి 15 జరిగితే అప్పుడు రోజుకి ఏమవుతుంది? నిమిషానికి 15 జరిగితే గంటకి 15 60 900 జరుగుతుంది. ఈ 900 శ్వాస సమయాలు గంటల చొప్పున తీసుకున్నట్లయితే అహోరాత్రాలు 24 గంటలకైతే మొత్తం 21,600 శ్వాస సమయాలు అవుతున్నాయి ప్రాణ సమయాలు. అంటే 21,600 ప్రాణ సమయాలు. ఇది సందర్శకులు ఈ విషయాన్ని బాగా గమనించాలి. 21,600 ప్రాణ సమయాలే చొప్పున ఒక రోజుగా మన యొక్క జీవన ప్రమాణం భగవంతుడు నిర్ణయించాడు. ప్రాణాయామపూర్వకంగా మనం చేసినట్లయితే శ్వాసను, ప్రాణాయామం ఉంటేనే అది కదండి ప్రాణ సమయాన్ని ఆయామం నియమించుకోవడం. యాంత్రికంగా 4 సెకండ్ల సేపు జరిగేటటువంటి ప్రాణ సమయాన్ని ప్రాణాయామం చేస్తూ 12 సెకండ్ల సేపు ఆపుతున్నాం. ఓంకారం చేయండి సుదీర్ఘంగా. మనం కార్యక్రమానికి ముందు ఓంకారం 3 సార్లు చేసాం. ఒక్కొక్క ఓంకారం ఎంతసేపు చేస్తున్నాం? 12 సెకండ్ల సేపు. అంటే 4 సెకండ్లో జరిగే ప్రాణ సమయం 12 సెకండ్ల సేపు ఆపాం. అలా ఆ ఓంకారాన్ని ఆరాధన చేస్తుంటే, ప్రణవోపాసన చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది? నిమిషానికి 5 మాత్రమే అవుతాయి. ఒక ప్రాణ సమయం 12 సెకండ్లు అయితే నిమిషానికి 5 సెకండ్లే అవుతాయి. ఆ విధంగా మనం పరిగణించినట్లయితే నిమిషానికి 5, గంటకి 60 × 5 300. 900 ప్రాణ సమయాలు 300కి తగ్గిపోయింది. ఈ విధంగా జీవన ప్రమాణం పెరుగుతుంది కనుక మనం అటువంటి ప్రమాణాన్ని ఈ పవమాన సూక్తంలో గ్రహించాలి అని చెప్తున్నారు. దీని తర్వాత ఏతద్ విశేషాః ప్రాణాయామ విశేషాః పవమాన సూక్తస్య అంతరార్థాశ్చ ఆగామి భానువాసరే అంటే రాబోయే ఆదివారం ఆగామి భానువాసరే భారతీయ సంస్కృతి కార్యక్రమస్య అంతర్భాగే ఋగ్వేదస్య అధ్యయన సమయే సాయంకాలే 5వ వాదనాత్ ప్రభృతి సార్ధ 5వ వాదన పర్యంతం పునశ్చరణం కరవామహే. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఆదివారం నాడు సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు పవమాన సూక్తంలో యొక్క అంతరార్థాలు కూడా మనం తెలుసుకుందాం. తావత్పర్యంతం సర్వేభ్యః స్వస్తి భవతు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.